టీబీఐ అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అండి. ఏదైనా యాక్సిడెంట్ వల్ల, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, లేదంటే ఒక హైట్ నుంచి పడిపోవడం కానీ, దీనివల్ల హెడ్ ఇంజరీ అవ్వడానికి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాము. వీటిలో మనకి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యింది అనుకోండి, చిన్న చిన్న బ్లీడ్స్ అక్కడక్కడ ఉన్నాయనుకోండి, దానికి మెడిసిన్స్, ఫిట్స్ రాకుండా మెడిసిన్స్, ఆ వాపు తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. అబ్జర్వేషన్లో పెడితే సరిపోతుంది. కొందరేమో దానివల్ల ఎక్కువగా బ్లీడ్ అవుతే అన్కాన్షియస్ అయిపోతారు. సో వారిని వెంటిలేటర్ మీద పెట్టి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. ఈ బ్లీడ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఎట్లా అంటే బ్రెయిన్ పైన కవరింగ్ ఉంటుంది, ఇట్లా డ్యూరా అంటాం. దానిపైన ఉన్నదాన్ని ఎపిడ్యూరల్ హెమటోమా, దాని కింద ఉంటే సబ్డ్యూరల్ హెమటోమా. బ్రెయిన్ లోపల ఉంటే ఇంట్రా పారెంకైమల్ బ్లీడ్ అంటాం. సో దీన్ని థిక్నెస్ని బట్టి ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల లోపల మన స్కల్ బోన్లో ప్రెషర్ పెరిగి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయినాడు, రెస్పాన్స్ ఏం లేదు అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ క్లాట్ని తీయాల్సి ఉంటుంది. ఆ క్లాట్ని తీయడం వల్ల ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత దీన్ని సర్జరీని ఏమంటారంటే డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటారు. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద స్కల్ బోన్ని తీసేయడం వల్ల మనము ఆ ప్రెషర్ని రిలీవ్ చేస్తాము. అది తీసి మనము ఇట్లా యాంటీరాబ్డా అంటే కడుపులో పొట్టలో అక్కడ కానీ, లేదంటే బోన్ బ్యాంక్లో స్టోర్ చేస్తాము. ఆ వాపంతా తగ్గి పేషెంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఆ బోన్ ఫ్లాప్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం అన్నట్టు. ఆ విధంగా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.